హలో అర్వా ఫ్యామిలీ. నాకు ఒక పర్టికులర్ టాపిక్ పైన పదే పదే వీడియో చేయడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ నేను ఎన్నిసార్లు స్పిల్లినా గురించి వీడియో పెట్టినా చాలా మంది ఇంకొన్ని డౌట్స్ అడుగుతూనే ఉన్నారు. కాబట్టి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ బ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను. ఈరోజు ఎలాగో నాకు ఒక ఆర్డర్ ఉంది, ఆ దగ్గరుండి చూసుకోవడానికి కోసం నేను ఫామ్కి వచ్చాను. సరే ఎలాగో వస్తున్నాం కదా, మీకు కూడా చూపిద్దాంలే అని మళ్ళీ ఒక వ్లాగ్ రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు మనం డైరెక్ట్గా హోటల్కి వెళ్దాం. నేను గూగుల్లో చూసినప్పుడు 2.5 hours చూపించింది. ఇప్పుడు ఆ టైం పెరుగుతూనే వస్తుంది. ఐ వాంట్ టు షో యూ వన్ థింగ్. నేను పెట్రోల్ బంక్లో ఆగానమాట, చిత్తూరు దగ్గరలో. ఇక్కడ ఐ ఫౌండ్ దిస్ థింగ్. ఇది ఒక రూరల్ విలేజ్లో ఉన్న పెట్రోల్ బంక్. ఇక్కడ కూడా ఎలక్ట్రికల్ ఛార్జింగ్ పాయింట్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది కొంటే ఎలక్ట్రిక్ కార్ ధైర్యంగా కొనొచ్చు అని. ఇప్పటికే చాలా మంది లాంగ్ డ్రైవ్స్ కూడా వేస్తున్నారు ఎలక్ట్రికల్ కార్లో. నెక్స్ట్ టైం కొంటే మనం ఖచ్చితంగా ఎలక్ట్రికల్ కార్ బుక్ చేసిన హోటల్ ఇదే అనుకుంటా, కానీ ఆన్లైన్లో నేను బుక్ చేసినప్పుడు మాత్రం పేరు వేరే చూపించింది, కానీ లొకేషన్ మాత్రం ఇదే చూపిస్తుంది. పర్లేదు, డీసెంట్ గానే ఉంది. హోటల్కి రాగానే ఫస్ట్ పడుకుందాం అనుకున్నా, బట్ ఒకసారి రేపు ప్లాంట్కి వెళ్ళిన తర్వాత మీరు అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేకపోవచ్చు. అందుకని సరే ఫస్ట్ ఆన్సర్ చేసి పడుకుందాం అని అనుకుంటున్నా. నాకు మీ నుంచి ఎక్కువగా 3 questions వస్తున్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, స్పిర్లినా బిజినెస్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందా? సెకండ్ క్వశ్చన్, దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? థర్డ్ క్వశ్చన్, మీ నెంబర్ ఇవ్వండి, మీతో మాట్లాడాలి అని చాలా మెసేజెస్ వస్తుంటాయి. ఇన్ డీటెయిల్గా మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసి నెక్స్ట్ ప్లాంట్కి తీసుకెళ్తాను మిమ్మల్ని. నన్ను అడిగింది పక్కన పెట్టండి, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చేయండి. నేను ఒక బిజినెస్ పెట్టాలి, పెడితే 1 dayలో క్లిక్ అయిపోవాలి అండ్ దాంట్లో నాకు లాసెసే రాకూడదు. అలా ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఒక బిజినెస్ ఐడియా చెప్పండి. ఆలోచించి చెప్పండి, ఉందా అలాంటిది ఏదైనా ఒక బిజినెస్? ఏ బిజినెస్ సక్సెస్ అవుతుంది, ఏ బిజినెస్ ఫెయిల్ అవుతుందని ఎవరూ చెప్పలేరు. నువ్వు చేసే హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే స్పిర్లినా పెడితే సక్సెస్ అవుతుందా లేదా అని నన్ను అడిగితే నేను ఎలా చెప్పగలను? ఇంకా వస్తే సెకండ్ క్వశ్చన్, మీరు స్పిర్లినా బిజినెస్ ని 1 lakh లో కూడా స్టార్ట్ చేయొచ్చు, 1 crore లో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. నన్ను అడిగితే స్పిర్లినా ఒక బేసిక్ ప్లాన్ పెట్టడానికి అట్లీస్ట్ ఒక 6 lakhs అవుతుందని నేను చెప్తా. ఇంకొస్తే థర్డ్ క్వశ్చన్, మీ నెంబర్ ఇవ్వండి, మీతో మాట్లాడాలని చాలా మంది అడుగుతుంటారు. నాకు కూడా ఇవ్వాలనే ఉంది, బట్ ఎప్పుడో చేసిన ఒక ఇంటర్వ్యూకి నా నెంబర్ ఇస్తేనే ఇప్పటి వరకు కంటిన్యూగా కాల్స్ వస్తూనే ఉన్నాయి. దాంట్లో నిజంగా జెన్యూన్ పీపుల్ కాల్ చేస్తున్నారు, కొంతమంది టైం పాస్ కూడా కాల్ చేస్తున్నారు. మీకు నిజంగా నాతో మాట్లాడాలని ఉంటే మన ఆర్వా ఇన్స్టాగ్రామ్ పేజ్కి DM చేయండి. మీ ప్రతి ఒక్క మెసేజ్ నేను చదువుతాను, నేను ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై కూడా ఇస్తాను. పోతే స్పిర్లినా ఫార్మింగ్ గురించి నన్ను కామన్గా 2 questions అడిగారు. ఒకటి, మీరు ఎర్లీ మార్నింగే ఎందుకు హార్వెస్ట్ చేస్తారు, డే టైంలో ఎందుకు చేయరు అనేసి. సెకండ్ క్వశ్చన్, మీకు స్పిర్లినాలో ఎక్కువ బిజినెస్ వెట్ నుంచి వస్తుందా, ఆర్ మీరు దాన్ని డ్రై చేసిన తర్వాత అమ్మే పౌడర్ నుంచి వస్తుందా, మీకు ఇన్కమ్ తెచ్చిపెట్టే బిగ్ సోర్స్ ఏది అని అడిగారు. ఈ 2 questions నేను ఫామ్ లో ఆన్సర్ చేస్తాను, సరేనా? ఈ 2 questions నేను ఫామ్ లో ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 3 o'clock అవుతుంది. ఇప్పుడే హోటల్ నుంచి బయట వచ్చాను. మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ చేయబోతున్నాను. ఎర్లీ మార్నింగే ఎందుకు హార్వెస్ట్ చేస్తామంటే, స్పిర్లినా అనేది ఎప్పుడు ఫోటోసింథసిస్ కి డెవలప్ అవుతుంది. అంటే సన్లైట్ నుంచి వచ్చే లైట్ ని తీసుకొని ఫోటోసింథసిస్ జరిగి రీప్రొడక్షన్ చేసుకుంటుంది. సన్లైట్ ఉన్న టైంలో పాండ్ ని డిస్టర్బ్ చేసి హార్వెస్ట్ చేసేదానికంటే సన్లైట్ రాకముందు హార్వెస్ట్ అంతా కంప్లీట్ చేసుకొని సన్ రైజ్ వచ్చే టయానికి మనం ప్లాంట్ ని ఎంటీగా వదిలేస్తే దాని కంప్లీట్ ఫోకస్ అంతా సన్లైట్ అబ్జర్వ్ చేసుకొని రీప్రొడక్షన్ చేసే పని మీద ఉంటుంది. ఆరెల్స్ మనం ఆ టైంలో మనం హార్వెస్ట్ పేరుతో పాండ్ ని డిస్టర్బ్ చేస్తే సన్లైట్ ఎక్కువ క్యాప్చర్ చేసుకోదు, దానివల్ల మనకి ఈల్డింగ్ కూడా తగ్గుతుంది. మనం ఎర్లీ మార్నింగ్ హార్వెస్ట్ చేయడానికి దాంట్లో ఏం పెద్ద మ్యాజిక్ ఏం లేదు, సీక్రెట్ ఏం లేదు, ఇదే రీజన్. ఇంకా సెకండ్ క్వశ్చన్, మీకు మోస్ట్ ఆఫ్ ది రెవెన్యూ వెట్ నుంచి వస్తుందా, ఆర్ దాన్ని డ్రై చేసి గ్రైన్ చేసిన తర్వాత వచ్చే పౌడర్ నుంచి వస్తుందా అని. ఇట్ డిపెండ్స్ ఆన్ క్లయింట్స్. కొంతమంది వెట్ కావాలి అంటారు, కొంతమంది పౌడర్ కావాలి అంటారు. మేము క్లయింట్స్ ఆర్డర్ని బట్టి మేము ప్రిపేర్ చేసి ఇస్తాం. ఇంకా ప్రైజెస్ విషయానికి వస్తే, నేను 1 kg పౌడర్ 750 rupees నుంచి 850 rupees అమ్ముతాను. డిపెండ్స్ ఆన్ ఎంత క్వాంటిటీ ఆర్డర్ చేస్తున్నారు, ఎంత ఫ్రీక్వెంట్గా ఆర్డర్ చేస్తున్నారు, నాకు క్లయింట్కి ర్యాపో ఎలా ఉంది, ఇవన్నీ చూసుకొని నేను క్లయింట్కి ఒక బెస్ట్ ప్రైస్ ఇస్తాను. ఆ ప్రైస్తో వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మనము కూడా హ్యాపీగా ఉండాలి. అందరి క్లయింట్స్కి ఒకటే ప్రైస్ ఇవ్వలేను.
అండ్ అందరూ కస్టమర్స్ కూడా రెగ్యులర్గా నా దగ్గర తీసుకోరు. వాళ్ళకి మార్కెట్లో చాలా వెరైటీస్, చాలా ఆప్షన్స్ ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళ దగ్గరకు వస్తారంట, మేము 650కే ఇస్తాము, స్పిర్లినా మా దగ్గర తీసుకోండి అనేసి. వాళ్ళతో కంపేర్ చేస్తే మీ ప్రైసెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, మీకు ఎందుకు అంత ప్రైస్ డిఫరెన్స్ ఉందని నన్ను చాలామంది అడుగుతారు కూడా. నేను వాళ్ళకి ఒకటే చెప్పేది ఏంటి అంటే, నేను రా స్పిర్లినా నాకు వచ్చినట్టు మీకు సప్లై చేస్తాను, బట్ అందరూ అలా చేయరు. దాంట్లో చాలా ఎక్స్ట్రాక్టెడ్ ప్రొడక్ట్స్ తీసేస్తారు, లైక్ ఫైకోసైనిన్ ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసేసి మీకు యాష్ స్పిర్లినా ఏదైతే ఇస్తారో, మిగిలిన డెడ్ స్పిర్లినా ఏదైతే ఇస్తారో అది మీకు అంతగా రిజల్ట్స్ ఇవ్వదు. మీకు చెప్పుకోవడానికి నాకు 650కి వచ్చిందని చెప్పుకున్నా సరే ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్స్ అంతగా రాదు. మీరు అంతగా ప్రైస్ డిఫరెన్స్ ఉందని ఫీల్ అవుతుంటే వాళ్ళ ప్రొడక్ట్ నా ప్రొడక్ట్ ఒకేసారి ప్యారలల్ పాండ్స్లో యూస్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది రిజల్ట్స్ వచ్చేసరికి ఎవరి దాంట్లో బెస్ట్ వచ్చింది, ఎవరి దాంట్లో వేస్టేజ్ ఎక్కువ పోతుంది, కాస్ట్ ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం అని ఏదైతే అనిపిస్తుందో దాన్ని మీరు వాడాల్సిన అవసరం లేదు. అది నాదైనా సరే మీకు అది బెటర్ అనిపిస్తే దాన్నే తీసుకోండి అని చెప్తాను. ఐ నో దట్ ఎక్స్ట్రాక్టెడ్ స్పిర్లినా అంత మంచి రిజల్ట్స్ ఇవ్వదు, బికాస్ దాంట్లో ఉన్న ఫ్యాట్ కంటెంట్, ప్రోటీన్, ఫైకోసైనిన్ అన్ని రిమూవ్ చేసిన తర్వాత ఇంకా దాంట్లో మిగిలింది ఏం లేదు, జస్ట్ డెడ్ సెల్స్ మాత్రమే మిగులుతాయి. అది మనం వాడినందువల్ల స్పిర్లినా వాడుతున్నాం అని చెప్పుకోవడానికే కానీ రిజల్ట్స్ అంత బాగా ఇవ్వదు. ఐ హోప్ మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశానని అనుకుంటున్నా. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు, అదేంటంటే మీకు పేమెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని. నేను ఇనీషియల్గా నా స్టాక్ మూవ్ అవ్వాలి అనేసి నేను చాలామంది క్రెడిట్లో ఇచ్చేవాడిని, అంటే నా స్టాక్ ఇచ్చి మీకు ఉన్నప్పుడే మనీ ఇవ్వండి అని అడిగేవాడిని. దానివల్ల నాకు చాలా మనీ మార్కెట్లో హోల్డ్ అయిపోయింది. ఇప్పుడు అలా కాకుండా నా ప్రొడక్ట్లో క్వాలిటీ ఉంది, నా ప్రొడక్ట్ వల్ల రిజల్ట్స్ వస్తుందని నాకు తెలుసు. నేను నా కస్టమర్స్ ఎవరైతే క్యాష్ అండ్ క్యారీ చేస్తారో వాళ్ళకి మాత్రమే రెగ్యులర్గా సప్లై చేస్తాను. ఎవరైతే పేమెంట్స్ డిలే చేస్తున్నారో, ఎవరైతే మన ప్రొడక్ట్కి వాల్యూ ఇవ్వట్లేదో వాళ్ళని చిన్నగా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఐ నో మై ప్రొడక్ట్ స్ట్రెంగ్త్. అవసరం ఉన్న వాళ్ళు వాళ్ళే ఎత్తుక్కుంటూ వచ్చి తీసుకుంటారని నా నమ్మకం. ఏదేమైనా మీ ప్రొడక్ట్లో క్వాలిటీ ఉండి మీరు ప్రాపర్గా చేస్తుంటే మార్కెట్ మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. సరే మరి, ఉంటాను. బాయ్.